ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ వారం అనగా 3/8/2025 ఆదివారం నుండి 9/8/2025 శనివారం వరకు అనగా శ్రావణ శుద్ధ నవమి తత్కాల దశమి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు కూడా మేషాది మీనం వరకు 12 రాశుల వారి శుభ ఫలితాలు జాతకరీత్యా జన్మ నక్షత్రమయ్యుండి నామనక్షత్రం వాళ్ళకి, జన్మ రాశుల వారికి, నామరాశుల వారికి ఎలా ఉండబోతాయో ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేస్తారు. ఎటువంటి విఘ్నం జరగకుండా కూడా దాంట్లో చూసుకుని మీరు పూర్తి చేయగలుగుతారు కూడా. కాబట్టి ఏ పని తలపెట్టినా ఆచి తూచి అడుగు వేసి ముందుకు వెళ్ళండి. మిత్రులు సూచనలతో కొన్ని వ్యవహారాల్లో ముందడుగు వేసే అవకాశం కనబడుతోంది. కావున అన్ని విషయాల్లో కూడా మీకు ఈ వారం ఆనందదాయకంగా ఉందని చెప్పవచ్చు. ఆత్మీయులు మీ పట్ల మరింత ప్రేమ కనబరుస్తారు. మీరంటే బాగా అభిమానం ఉండడం, ఇష్టం అనిపించడం, ఇవన్నీ కూడా ఈ ఆత్మీయులందరూ కూడా మీ పట్ల ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి. చక్కగా ఆనందదాయకంగా ఉంటారు. అన్ని విధాలా కూడా బాగుంటారు. కొత్త కాంట్రాక్టులు సైతం వీళ్ళు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలతో మంచి మెప్పు పొందుతారు. అన్ని విధాలా కూడా బాగుంటుంది. అలాగే కొన్ని సమస్యలు తెలివిగా కూడా అధిగమిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాంటి సమస్యల్ని ఇలా చురుకుగా పారతోలేస్తారు. ఆలోచనలు అమలు చేయడంలో వెనుకడుగు అస్సలు వేరు మీరు. ఎందుకంటే ఏదైనా ఆలోచనలు చెయ్యాలి అంటే అసలు మీరు వెనక ముందు చూసుకోక్కర్లేకుండా ముందుకు వెళ్ళగలరు. అన్ని విధాలా కూడా బాగుంటుంది మీకు. అలాగే ఒక వ్యక్తికి ఇచ్చిన హామీ మేరకు సొమ్ము కొద్దిగా సర్దుబాటు కూడా చేస్తారు. మీరు ఎవరికైనా హామీలు ఇస్తున్నారనుకోండి, నాకు పలానా వాళ్ళు కొంచెం డబ్బులు అడుగుతున్నారు, ఏదో సహాయం చేయి అని చెప్పి ఎవరైనా మీ దగ్గరికి వచ్చినా, లేదంటే ఆర్థిక సమస్యలతో మీ దగ్గరికి వచ్చినా అలాంటి వాళ్ళు మీరు ఆదుకోగలరు. ఆదుకోండి, కానీ తలక మించిన భారాన్ని మీరు పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి షేర్లు క్రయ విక్రయాలు లాభించి లబ్ధి పొందుతారు. దాంట్లో అలాంటి విషయాల్లో మంచి షేర్లు మీరు లాభాలు వస్తాయి. దాంట్లో మీరు ముందుకు వెళ్తారు. అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది మీకు. మీకు మనోగతాన్ని గ్రహించి కుటుంబ సభ్యులు తదనుగుణంగా నడుచుకుంటారు. మీరు ఇంతకుముందు ఏదైతే జరుగుతుందో అవన్నీ మర్చిపోయి అవన్నీ పక్కన పెట్టేసి
మళ్ళీ కొత్తగా ఆలోచిస్తూ కొత్తగా ముందుకు వెళుతూ అన్ని విధాలు కూడా మీరు ముందుకు వెళ్ళగలరు. అన్ని విధాలు కూడా మీకు బాగుంటుంది. అదొకటి. రెండవది, కొన్ని ముఖ్య వేడుకల నిర్వహణలో మాత్రం నిమగ్నమై చూసుకోవాలి. ఎందుకంటే అలాంటివి ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. సోదరులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశివారు ఈ వారం సోదరులు సోదరీమణులు వీళ్ళతో చక్కగా ఆనందంగా గడుపుతారు. అన్ని విధాలా కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, బాగుంటుంది కూడా. అలాగే భూమి అంటే స్థలం, ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చక్కగా ముమ్మరం చేస్తారు. అంటే ముందుకు వెళతారు చక్కగాను. అలాంటివి ఏదున్నా సరే మీరు కొనుగోలు చేయడంతో పాటు దాని గురించి ఆలోచించడం, దానికోసం ముందుకు వెళ్ళడం, అది మీకు యోగ్యంగా మారి అన్ని విధాలా కూడా సహకరించేటట్టుగా ఉంటుంది, మీకు బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టి అన్ని విధాలో బాగుంటుంది. అంటే ఆరోగ్యం విషయంలో మీకు ఎటువంటి భయం లేదు, ఇబ్బంది లేదు, చక్కగా ఉంటారు. మీరు అనుకున్న పనులు సాధించడంతో పాటు ఆరోగ్యం విషయంలో కూడా సాధిస్తారు. మీరు భయపడుతున్న ఏదైనా ఆపరేషన్లు కానీ లేకపోతే ఇంకేదైనా పడినా సిజరింగ్లు ఇలాంటివి ఏది పడినా మీరు దాన్ని ధైర్యంగా ఉండగలిగితే చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. ఆరోగ్యం బాగుంటుంది, ఆపరేషన్ చక్కగా జరిగిపోతుంది. ఆపరేషన్ తర్వాత ఎటువంటి సమస్యలు రాకుండా మీరు ముందుకు వెళ్ళిపోతారు, ఆరోగ్యంగా ముందుకు వెళ్తారు. కావున ఆ విధంగా కూడా బాగుంది. మరింత అనుకూలించే లాభాలు కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి ఈ వారం. ఈ రాశి వారికి పెట్టుబడులు సమకూర్చడంలో సఫలమవుతారు మీరు మాత్రం. కాబట్టి సఫలీకృతం జరిగేటట్టుగా బాగుంటుంది, మీకు అంతా కూడా యోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చును. విధి నిర్వహణలో అవరోధాలు చికాకులు తొలగి ఊరట చెందుతారు. వైద్యులు, పారిశ్రామిక వర్గాలు, కళాకారులకి ఊహించని విజయాలు చేకూరతాయి. కాబట్టి మీరు ఏ పని అనుకున్నా చక్కగా విజయం సాధిస్తారు. వైద్య రంగంలో ఉన్న వారికైతే, కొత్తగా వైద్య రంగంలో వెళ్ళే వాళ్ళకైతే చాలా మంచి జరుగుతుంది. ఇబ్బంది పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. పూర్వం వైద్య రంగంలో ఉన్న వారికి మాత్రమే కొద్దిగా చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పారిశ్రామిక వర్గాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం చిన్న ఒడిదుడుగులు పెడుతుంటాయి, కానీ భయపడక్కర్లేదు. కళాకారులకి అయితే చంపలేక్కర్లేదు, వాళ్ళకి ఈ వారం మాత్రం కొద్దిగా ఇబ్బందే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. టెక్నికల్ రంగం వారికి సుదీర్ఘ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తే అంతా బాగుంటుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది, అన్ని విధాలా కూడా బాగుంటాయి. ఉద్యోగ రంగంలో వెళ్ళే వారికి మాత్రం ఉద్యోగంలో మంచి ఆనందదాయకమైన శుభవార్త వింటారు, ముందుకు వెళతారు. వెళ్ళి మంచి ఆలోచనతో కూడుకున్న మంచి ఉద్యోగం వస్తుంది. మీరు అనుకున్న సంకల్పంతో మంచి ఉద్యోగంలో ప్రసాదిస్తారు. ఆ ఉద్యోగంలో నిలదొక్కుంటారు, ముందుకు వెళతారు. కోర్టు వ్యవహారాల పట్ల ఉన్నవారికి మాత్రం కొద్దిగా వాళ్ళకి విఫలమయ్యే అవకాశం అయితే కనబడుతోంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే కోర్టు వ్యవహారాల పట్ల మీరు అంత విజయం సాధిస్తారు. తొందరపడి వెళ్ళారనుకోండి అపజయం ఎదురవుతుంది విజయం కన్నా. కాబట్టి అది జాగ్రత్తగా ఉండండి. ఇంకా విద్యార్థులకి మంచి విద్య ప్రసాదం అవుతుంది. అంటే వాళ్ళు చక్కగా పొందుతారు విద్యని, అన్ని విధాలా కూడా బాగుంటుంది. అది కాక చాలా విషయాల్లో మీరు మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళి, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళి మీరు వ్యవహరిస్తారు. మీరు చక్కరైన యోగ్యమైన మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రతి మాట తప్పుగా భావించి బంధువులు మీకు దూరం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. రామా అన్న బూతు పదంలా వినబడుతుంది అవతల వాళ్ళకి. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు మాట ఆలోచించి ముందుకు వెళ్ళండి. లేని పక్షంలో వాళ్ళతో విభేదాలు వచ్చి విడిపోయే అవకాశం ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సమాచారం పట్ల మాత్రం, అంటే ఏదైనా ఎక్కడి నుంచే బయట నుంచి, ఒకప్పుడు మనకి లెటర్ రాసేవారు, ఏదైనా ఇళ్లలో జరిగితే ఊర్లో నుంచి, ఇప్పుడు ఫోన్లు అనమాట. అలాంటి సమాచారం ఏదైనా చెడైనా మంచైనా రెండిటికి పాజిటివ్గానే తీసుకోండి తప్ప మంచికి పాజిటివ్గా తీసుకొని చెడుకి మాత్రం నెగిటివ్గా తీసుకోవడం, ఇలాంటి వ్యవహారాలు చేయకండి. అలా చేస్తే మీరు కొన్ని కోల్పోయే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు దూర ప్రయాణాలు వెళ్ళేవారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అవాంతరాలు ఎదురవుతాయి. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగు వేస్తే మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది. ఈ వారం ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3. సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది. ఈరోజు ఈ వారం ఈ రాశి వారికి ఆదిత్య హృదయం పఠిస్తే చాలా మంచిది, సూర్యారాధన చేస్తే చాలా మంచిది. అలాగే
సూర్యుడు ఆలయానికి వెళితే చాలా మంచిది, శుభప్రదం.